హైదరాబాద్ మేడిపల్లిలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు అతివేగంతోనే ఒక పిల్లర్ని మెట్రోకి సంబంధించిన ఒక ఫ్లైఓవర్కి సంబంధించిన పిల్లర్ని ఢీకొట్టింది XUV700 కార్. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళని హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నారు. స్వల్ప గాయాలతోని మరో ముగ్గురు బయటపడ్డారు. వనపర్తి జిల్లాకి చెందిన యువకులుగా వీళ్ళందరినీ గుర్తించారు. ఒక్క కారులోనే ఇరుక్కొని 8 మంది విద్యార్థులు మొత్తంగా అర్ధరాత్రి ఇటు బోడుపల్లి నుంచి పోచారం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. XUV700 లేటెస్ట్ కార్. దానికి గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్స్ కూడా 5 స్టార్ రేటింగ్. జనరల్గా ఈ 5 స్టార్ రేటింగ్ ఇవ్వడానికి క్రాష్ టెస్ట్ చేసేటప్పుడు ఆ కార్ స్పీడ్ మినిమం 64 కిలోమీటర్లు పర్ అవర్, 64 కిలోమీటర్స్ పర్ అవర్లో ఆ క్రాష్ టెస్ట్ని చేస్తారు. అంటే 64 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తే కనుక యాక్సిడెంట్ అవుతే లోపల ఉన్న వ్యక్తులకి ఎవరికి ఏం కాదు. కానీ ఈ XUV700 మనం చూడొచ్చు, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒక సైడ్ అంతా కూడా, రైట్ సైడ్ అంతా కూడా క్రష్ అయిపోయింది. ఒక రేకు డబ్బాలా మారిపోయింది. అంటే ఆ విద్యార్థులు ఏ స్పీడ్లో ప్రయాణించి ఉండాలి? 64లో వెళ్తే ఒక్క మనిషికి, కారులో ఉన్న ఒక్క వ్యక్తికి కూడా ఏమీ జరగని పరిస్థితి. దాంట్లో ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, దాంట్లో సేఫ్టీకి సంబంధించి సీట్ బెల్ట్స్ కానీ ఇవన్నీ మరి ఆ స్టూడెంట్స్ వేసుకోలేదా? మొత్తానికైతే ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. మనం విజువల్స్లో చూడొచ్చు. XUV700 లేటెస్ట్ కార్ అది. దానికి 5 స్టార్ రేటింగ్స్, ఇటు గ్లోబల్ NCAPలో 5 స్టార్ రేటింగ్స్, అలాగే భారత్ NCAPలో కూడా 5 స్టార్ రేటింగ్స్. అంటే విదేశాల్లో కూడా అమ్మే స్టాండర్డ్ క్వాలిటీ కలిగి ఉన్న కార్ అని చెప్పుకోవచ్చు. అలాంటి కారు మెట్రో అక్కడ ఉప్పల్ నుంచి వరంగల్ హైవేకి కనెక్ట్ అయ్యే ఆ ఫ్లైఓవర్కి సంబంధించిన పిల్లర్స్ని మరి అతివేగంగా వెళ్ళి ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందా? దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నిర్మల ఉన్నారు. నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, అసలు ఈ యాక్సిడెంట్ ఏ సమయంలో జరిగింది? మద్యం మత్తులో ఎవరైనా ఉన్నారా? ఎలా జరిగింది అసలు? ఎస్ కళ్యాణ్, ఇదైతే మరి మేడ్పల్లి పిఎస్ పరిధిలో కూడా అర్ధరాత్రి ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు. పిల్లర్ నెంబర్ 97 వద్ద ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. మరి కారులో 8 మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇంజనీరింగ్ విద్యార్థులుగా తెలుస్తూ ఉంది. మరి ఇందులో వీళ్ళు ఇక్కడ ఉప్పల్ నుంచి అటు వరంగల్ వైపు వెళ్తున్నటువంటి పోచారం వైపు వెళ్తున్నారు అని తెలుస్తూ ఉంది. అందుకనే మరి బోడుపల్ నుండి పోచారం వైపు వెళ్తున్నటువంటి వీళ్ళు హై స్పీడ్ లో ఉండడం బట్టి కూడా పిల్లర్ కి ఢీ కొట్టినట్టుగా తెలుస్తూ ఉంది. వీళ్ళు వనపర్తి జిల్లాకు చెందినటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులు అని పోలీసులు గుర్తించడం జరిగింది. అందులో 2 వ్యక్తులైతే అక్కడికక్కడే మృతి చెందడం కూడా జరిగింది. 3 వ్యక్తులకైతే తీవ్ర గాయాలయ్యాయి. వీళ్లను మిగిలిన 3 అయితే సురక్షితంగానే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. గాయపడిన వాళ్ళని శ్రీకర ఆసుపత్రికి అయితే తరలించారు. మరి ఘటనా స్థలంలో పోలీసులు వచ్చి మొత్తం కూడా అక్కడ మొత్తం పరిశీలిస్తున్నారు. అదే విధంగా ఈ హై స్పీడ్ వాళ్ళు దాదాపు 100 నుంచి 130 స్పీడ్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే కారు మొత్తం నుజ్జు అయిపోయింది. అక్కడ ఈ 8 మంది కూడా మరి ఎందుకు పోచారం వైపు వెళ్తున్నారు అనేది ఇప్పుడైతే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు, విచారణ జరిపిస్తూ ఉన్నారు. మరి మృతి చెందిన వాళ్ళని గాంధీ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడం జరిగింది. మరి మిగతా 3 పరిస్థితి ఏంటి అనేది కూడా, అంటే వాళ్ళకైతే చికిత్స పొందుతూ ఉన్నారు శ్రీకర్ హాస్పిటల్లో. క్షేమంగా బయటపడ్డ వాళ్ళని విచారిస్తున్నారు పోలీసులు. మొత్తానికి 8 మంది ఒకే కారులో వెళ్లారు. ఎక్కడికి వెళ్లారు, అసలు డ్రింక్ చేశారా లేదా, వీళ్ళు మద్యం మత్తులో ఉన్నారా ఏంటి అనే కోణంలో అయితే దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. మొత్తానికి ఇది అక్కడ ఈ ప్రమాదం చోటు చేసుకున్న అర్ధరాత్రి చోటు చేసుకోవడంతో అక్కడ ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి పోలీసులు అదే టయానికి మళ్ళీ అక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. కళ్యాణ్, రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మనం XUV700కి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. చూడండి, ఆ పిల్లర్కి గుద్దుకున్న తర్వాత ఒక సైడ్ అంతా కూడా క్రష్ అయిపోయింది. స్థానికులందరూ చేరుకొని వెంటనే ఆ విద్యార్థులని వాళ్ళని తీసుకెళ్ళి ఈ విజువల్ చూడండి ఒక్కసారి. అసలు ఎంతగా క్రష్ అయిపోయింది ఆ కారు కూడా. మనకు అర్థం కాని
సిట్యువేషన్. ఒక స్క్రాప్కి కనుక కార్ని పంపిస్తే ఒక మెషిన్లో క్రష్ చేస్తే ఎలా ఉందో అలా ఉంది. ఒక్కసారి పీసీఆర్ ఇంకొక విజువల్ని వేసే ప్రయత్నం చేయండి. ఒకసారి బాగా క్రష్ అయిపోయిన విజువల్ ఒకసారి మనం చూస్తే కనుక మనం చూడొచ్చు పైన ఒక సైడ్ అంతా కూడా కట్ చేసినట్టుగా ఇంతగా ఈ విజువల్ ఎగ్జాక్ట్లీ ఈ విజువల్లో మనం చూడొచ్చు. ఆ డ్రైవర్ సైడ్ సీట్ అంతా క్రష్ అయిపోయింది, ఆ మధ్యలో ఉన్న డోర్ మొత్తం క్రష్ అయిపోయింది, ఆ పక్కన ప్యాసింజర్ సైడ్ సహా ఆ పైన సన్ రూఫ్ క్రష్ అయిపోయింది, ఆ విండ్షీల్డ్ క్రష్ అయిపోయింది. సో మొత్తంగా సైడ్ వేస్లో ఒక సైడ్ వే అంటే ఒక సైడ్ నుంచి ఆ పిల్లర్ని గుద్దుకున్నట్టు తెలుస్తుంది. బండి 100 నుంచి 130 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా మరి అదుపు తప్పి ఆ పిల్లర్ని ఒక్కసారిగా వెళ్ళి కొట్టుకోవడంతో హిట్ అవ్వడంతో మొత్తానికైతే క్రష్ అయిపోయి నాకు తెలిసి అందులో ప్రయాణిస్తున్న 8 మంది స్టూడెంట్స్లో కొంతమంది అప్పటికప్పుడు అక్కడే చనిపోయారు, 2. మిగతా వాళ్ళు ఆ వెహికల్ ఆ స్పీడ్కి వెళ్ళి తగిలిన ఆ ఫోర్స్కి కొంతమంది బయటపడిపోయారు దాంట్లోంచి. సో మొత్తంగా పైన ఉన్న సన్ రూఫ్ క్రష్ అయిపోయింది, విండ్షీల్డ్ క్రష్ అయిపోయింది, ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఓపెన్ అయినాయి. అయినా కూడా నాకు ఈ మిడిల్ రోలో కూర్చున్న పర్సన్ అలాగే ఇటు డ్రైవర్ సైడ్ కూర్చున్న పర్సన్ వీళ్ళిద్దరు చనిపోయి ఉంటారు. ఆ వెనకాల మొత్తం మీద 8 మంది విద్యార్థులు మరి ఇటు మేడిపల్లి నుంచి పోచారంకి ఎందుకు వెళ్తున్నారు? ఇటు వీళ్ళందరూ చూస్తే వనపర్తికి జిల్లాకు సంబంధించిన స్టూడెంట్స్ అని తెలుస్తుంది. సో ప్రస్తుతానికి పోలీసులు అయితే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఎందుకు వీళ్ళు పోచారం వెళ్ళబోయారు, మద్యం ఎవరైనా సేవించున్నారా, ఆ సమయంలో డ్రైవ్ చేసింది ఎవరు? ప్రస్తుతానికి 3కి చాలా సీరియస్గా ఉంది, వాళ్ళని హాస్పిటల్లో చేర్చారు. ఇంకో 3కి స్వల్ప గాయాలయ్యాయి. మొత్తం మీద ఇటు వాళ్ళ కుటుంబాలకు కూడా ఇదొక విషాదాన్ని మిగిల్చారు ఈ విద్యార్థులని చెప్పుకోవచ్చు. సో మేడిపల్లికి సంబంధించిన ఈ ఇన్సిడెంట్ చూస్తే మీకేమనిపిస్తుంది? ఈ మధ్యకాలంలో యువత ఎస్పెషలీ కాలేజీలో చదువుకునే విద్యార్థులు అతివేగంగా వెళ్ళి యాక్సిడెంట్స్ చేసుకోవడం, వాళ్ళకి సరిగ్గా డ్రైవింగ్ వచ్చి రాక, అలాగే ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి లైసెన్సులు కూడా లేకుండా తల్లిదండ్రులు వాళ్ళకి కార్లు ఇవ్వడం ఆపేయాలా అన్న దానిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి విజువల్లో మనం చూడండి ఆ వెహికల్ ఎంతగా క్రష్ అయిపోయిందో. మామూలుగా అయితే 5 స్టార్ రేటింగ్ ఉన్న వెహికల్ అది. మహేంద్రాకి సంబంధించిన XUV 700 గ్లోబల్ NCAP రేటింగ్లో 5 స్టార్ వచ్చింది. ఇటు భారత్ NCAP భారత్కి సంబంధించిన రోడ్ టెస్ట్, యాక్సిడెంట్ టెస్ట్, సేఫ్టీ టెస్ట్లో 5 స్టార్ వచ్చింది. ఇటు గ్లోబల్ NCAP అంటే యూరోపియన్ కంట్రీస్లో కూడా అమ్మడానికి అక్కడ కూడా టెస్ట్ చేశారు, దాంట్లో కూడా 5 స్టార్ రేటింగ్ వచ్చింది. 5 స్టార్ రేటింగ్ ఇటు కూర్చొని ప్రయాణించే వాళ్ళకి జనరల్గా ఈ టెస్ట్ 64 కిలోమీటర్లు 64 కిలోమీటర్స్ పర్ అవర్ ఆ స్పీడ్లో 64 స్పీడ్లో గనక హిట్ చేస్తే లోపల కూర్చున్న వాళ్ళకి ఏమీ జరగదు. కానీ ఇక్కడ దీన్ని చూస్తే మాత్రం 100 నుంచి 130, ఇటు మా ప్రతినిధి నిర్మల చెప్పినట్టు 100 నుంచి 130 స్పీడ్లో ఈ వెహికల్ వెళ్ళి ఆ పిల్లర్ని తాకడం వల్ల ఒక్కసారిగా దాంట్లో ఉన్న వాళ్ళు 2 విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.